రేపే మకర సంక్రాంతి. అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడిగా దర్శనమిస్తారు. మకర జ్యోతిని దర్శించుకోవడానికి భక్తులు శబరిమలకు పోటెత్తారు. స్వామి శరణమయ్యప్ప అన్న శరణు ఘోషతో పంబా తీరం మారుమోగిపోతోంది. సంక్రాంతి పర్వదినాన 40,000 మంది భక్తులకు మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది ట్రావెన్కోర్ దేవస్థానం. కేరళలోని శబరిగిరులు అయ్యప్ప మాలదారులతో నిండిపోయాయి. అయ్యప్ప శరణు ఘోషతో పతనందిట్ట జిల్లా పులకించిపోతోంది. హరిహర తనయుడు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు శబరిమలకు పోటెత్తారు. మకర సంక్రాంతి సందర్భంగా రేపు జ్యోతి స్వరూపుడిగా దర్శనమిస్తారు అయ్యప్ప స్వామి. మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వాములు ముందుగానే ఆలయానికి చేరుకున్నారు. మకర దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు. ఆన్లైన్ దర్శనాలను తగ్గించారు ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు. నేడు 50,000 మందికి దర్శనం కల్పించనున్నారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం పంబ వరకు భక్తులు బారులు తీరారు. అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. రేపు మకర జ్యోతి దర్శనం సందర్భంగా మరో 10,000 భక్తులను కుదించారు. ఇక రేపు 40,000 మంది భక్తులకే అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే అయ్యప్ప స్వాములతో శబరిగిరులు నిండిపోయాయి. గతంలో జరిగిన తొక్కిసలాటలు, ప్రమాదాల దృష్ట్యా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. పెద్దపాదంకు సంబంధించిన భక్తులు దాదాపు 60,000 మంది భక్తులు పెద్దపాదం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. చిన్నపాదానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుంది. వర్చువల్కు సంబంధించిన క్యూ లైన్లను నిలిపివేశారు. ఇక్కడే శబరిమలకు వచ్చి కన్నెమూల గణపతి వద్ద తీసుకోవాల్సిన టికెట్ ఏదైతే ఉందో వర్చువల్కు సంబంధించిన టోకెన్లు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆన్లైన్లో ఎవరికైతే టికెట్లు అందుబాటులో ఉన్నాయో వారికి మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తున్నారు. కేరళ పోలీసులు, ఇక్కడ కేరళ ప్రభుత్వం కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే భక్తుల తాకిడి నేపథ్యంలో అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు. 14న వచ్చే భక్తులు, అదనంగా వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి అవకాశం లేదని చెప్తున్నారు. కేవలం ఆన్లైన్లో టికెట్లు ఇప్పటికే ఇష్యూ చేసిన వారికి మాత్రమే భక్తులకు అయ్యప్ప క్షేత్రానికి అప్పాచి మేడ నుండి పైకి అనుమతి ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.